ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కరీంనగర్కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేదార్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన సెలూన్ సర్క్యూట్ మెడల్ జ్యూరీ చాయిస్ అవార్డు లభించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న కేదార్ రెడ్డి సాంకేతికతను అందిపుచ్చుకొని యువ ఫోటోగ్రాఫర్ల నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాల్సిందిగా సూచించారు. అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్లు, సంఘాల ప్రతినిధులు ఆయనను అభినందించారు. Gracias. ఇళ్ళలో కూడా ఒక అర్థం పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు ఇవన్నీ నేనే చూడలేదు. Gracias. నా పేరు మహిమల కేదార్ రెడ్డి. మా గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపురం. నేను 1984లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ చదవడానికి కొరకు వచ్చాను. అప్పుడు నాది ఈవినింగ్ కాలేజు. నాకు సమయం ఉన్నందున ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వలన నేను కూడా ఒక స్టూడియోలో పనిచేసినాను. మరి అలాగే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అయి ఉంటే వారి ద్వారా ఒక నైపుణ్యతను, సృజనాత్మకతను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి నేటి వరకు 42 సంవత్సరముల పూర్తి చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. 1998లో నేను వర్క్షాప్లకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి నాకు నేటి వరకు దాదాపు ఒక 200 అవార్డు రావడం జరిగింది. నేను మంకమ్మ తోటలో సిగ్మా ఫోటో స్టూడియోను రన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర 30 నుంచి 35 మంది దాకా ఎంప్లాయీస్ పోయి మరి వాళ్ళు ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు. మరి అంత మంచి ఫోటోగ్రాఫర్స్కు నేను శిక్షణ ఇచ్చి వారు జీవనోపాధి పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి 1990 నుంచి 2026 వరకు దాదాపు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో 200 వరకు అవార్డు రావడం జరిగింది. అందులో మొట్టమొదటగా 2009లో స్టేటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో నిర్వహించిన వర్క్షాపులో
ప్రథమ ప్రైజు అండ్ కన్సోలేషన్ ప్రైజ్ రావడం జరిగింది. 2010లో కూడా మన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వారు, అంటే అప్పుడు ఏపీ వారు నిర్ణయించిన ప్రభుత్వ డిపిఆర్ఓ ద్వారా నిర్ణయించినటువంటి ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీలలో ప్రథమ ప్రైజు కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయిన ప్రస్తావన నేటి వరకు కొనసాగుతుంది. మరి ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో, నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో మరి అందుకున్నాను. మన మంచిగా గుర్తింపు పొందినటువంటి ఒక అవార్డు ఏదంటే ప్రథమంగా మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు ఇచ్చినటువంటి ప్రథమ ప్రైజు క్యాష్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత 2011, 12, 13, 14 వరుసగా 17 సంవత్సరములు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అవార్డు గెలుచుకోవడం జరిగింది. అత్యున్నతమైనటువంటి అవార్డు 2015లో EFIAP అనే ఫ్రాన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. గౌరవమైనటువంటి హానర్ అది. ఎక్సలెన్స్ ఫెడరేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీల్ ఆర్ట్ ఫోటోగ్రఫీ అనేటువంటి హానర్ అనేది నాకు చాలా అత్యున్నతమైనది నా జీవితంలో. అలాగే ఇంకా మరికొన్ని చాలా ఆనర్స్ ఉన్నవి. మరి ఏ రోజైనా నేను ఒక ఫోటోగ్రఫీ వర్క్షాప్ జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి గ్రామీణుల జీవన శైలిలు, ట్రైబల్స్ వారి యొక్క జీవన స్టైల్ పైన ఫోటోలు తీసి ప్రతి కాంపిటీషన్కు పెట్టడం వలన నాకు ఈరోజు ఇంత గుర్తింపు లభించింది. ఆ యొక్క గుర్తింపు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా మంచి ఆనర్స్ అంటే APF, FFIP, AICS, MSAF, FSOF, GPA, PESG, SPC, ఆనరేబుల్ PESG, PC, FUPHK, ఆనరేబుల్ FCPA అనేటువంటి హానర్సు రావడము చాలా ఆనందదాయకము నాకు. మరి 2009లో స్టార్ట్ అయినటువంటి ప్రస్తావన నేటి వరకు కూడా కొనసాగుతుంది. మరి ఇంత మంచి ఫోటోగ్రాఫర్కు సృజనాత్మక ఇచ్చినటువంటి వర్క్షాపులు ఉన్నటువంటి ఫ్యాకల్టీలకు కానీ, మరి వర్క్షాపులు చేసి ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్లకు, మరి కాంపిటీషన్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కష్టపడి పనిచేస్తే ఏదైనా ఫలితం దక్కుతుంది. మరి నేను ప్రతి వర్క్షాప్లో పాల్గొని గ్రామీణ స్థాయి నుండి ఈరోజు పట్టణ స్థాయి వరకు వచ్చి మరి ఇన్ని అవార్డులు అందుకున్నా అంటే ఆ ఫోటోగ్రఫీ కళామతల యొక్క ఆశీస్సులు ఉండడం వల్లనే అని నేను భావిస్తున్నాను. మరి ఎక్కడ అంటే ఆగ్రా, ఢిల్లీ, మన భరత్పూర్, తడోబా, గాంధారి, జైసల్మేరు, జైపూరు, ఒరిస్సా, అరకు అనేటువంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మరి తీసుకొచ్చినటువంటి ఫోటోలను కాంపిటీషన్లో పెట్టడం వలన నేను అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించినాను. మరి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా వర్క్షాపులలో పాల్గొని మరి ఇప్పుడున్నటువంటి యువత కూడా మరి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కాకుండా మరి వారు కూడా ఫోటోగ్రఫీ వర్క్షాపులలో పాల్గొని ప్రతి కాంపిటీషన్లో పాల్గొని మరి వారు నా వలనే వాళ్ళు కూడా మరి సక్సెస్ కావాలని వారిని కోరుకుంటున్నాను. మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఫ్యామిలీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా ఏ రోజు కూడా నేను వర్క్షాప్ అయినప్పుడు కూడా నాకు చాలా ప్రోత్సహించినటువంటి మా పిల్లలకు, మా ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ వర్క్షాపులతో పాటుగా నేను 35 సంవత్సరం నుంచి అనేక జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక సంఘాలలో సేవ చేస్తూ ఇప్పటికీ 62 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి వర్క్షాప్కి వెళ్ళి మరి ఎక్కడ కాంపిటీషన్ జరుగుతుంది, ఎక్కడ కాంపిటీషన్లో పాల్గొనాలనే ఉత్సాహంతో మరి పాల్గొని మరి అందులో అవార్డులు జయించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కలకత్తాలో నిర్వహించినటువంటి 3వ వైట్ నేషనల్ సెలూన్ వారు నిర్వహించినటువంటి ఫోటో జర్నలిజం విభాగంలో జ్యూరీ చాయిస్ అవార్డు, అలాగే వరల్డ్ ఇన్ ఫోకస్ విభాగంలో మరి సర్క్యూట్ మెడల్ అండ్ జ్యూరీ చాయిస్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. మరి ఈ అందుకోవడం ఉన్నంత ఆనందము మరి ఎక్కడ దొరకదు. మరి ఇంత మంచి కష్ట నష్టాలు కూడా ఉంటవి. నష్టాలకు ఓర్చుకొని మరి మనము పోయినట్టుంటేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు నా వలనే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మరి ఈ స్టూడియోను 35 సంవత్సరం నుంచి ఒకటే దగ్గర నడుపుకుంటూ మరి నా 35 మందికి నేను ఉపాధిని కల్పిస్తూ వర్క్షాపులలో కూడా ఫ్యాకల్టీ లాగా మరి కొంతమందికి నాకు అడిగిన వారికి మరి నేను సలహాలు ఇస్తూ మరి వారికి కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాను. వారు కూడా ఈరోజు ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో అవార్డులు పొందడం కూడా జరుగుతుంది. అందుకే ఎవరు అడిగినా ఈ యువత ఫోటోగ్రాఫర్లు నా దగ్గరకు వచ్చి ఎవరు అడిగినా వారికి కాంపిటీషన్ల గురించి చెప్పడం జరుగుతుంది.
మరి అట్టి కాంపిటీషన్లో కూడా పాల్గొని మీరు నాకు సమానంగా మరి మీరు కూడా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందాలి. మరి ఈ అవార్డులు పొందడం వలన పలువురు ఫోటోగ్రాఫర్లు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చాలా అభినందిస్తుంటే మరి దానికి ఉన్నంత అనుభూతి వేరే. మరి ఇంతటి మరి ఈ ప్రస్తావన వర్క్షాప్ ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చిందంటే 1998లో కరీంనగర్లో స్థాపించిన బట్టి కెమెరా ఆర్ట్స్ క్లబ్ ద్వారా నేను ఇంత గుర్తింపును పొందగలిగినాను. దానికి నా యొక్క శ్రమ ఎంతో దోహదపడ్డది. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదలాలనే ఆశయంతో నేను స్టూడియో బంద్ చేసుకొని అయినప్పటికీ కూడా వర్క్షాపులకి వెళ్ళి గిరిజన ప్రాంతాలలో జీవన శైలి ఫోటోలు తీసి మరి వారి యొక్క ఈ ఫొటోస్ను నేను కాంపిటీషన్లో పెట్టడం వల్లనే నాకు ఈ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం జరిగింది. మరి ఆ అవార్డులు ఒక సన్మానము కోటి రూపాయలతో సమానము. మరి అటువంటి సన్మానాలు నేను ఎన్నో అందుకున్నాను. మరి ఇంత మంచి నాకు ఆ అవకాశాన్ని కల్పించినటువంటి మా ఫ్యామిలీకి మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉంటా. మరి అలాగే ప్రతి ఫోటోగ్రాఫర్ నా దగ్గర నేర్చుకున్నటువంటి ఫోటోగ్రాఫర్లు కూడా అనుకూలించి మరి మీరు కూడా నాలాగానే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నెగటివ్ కాలం నుంచి ఈరోజు డిజిటల్ కాలం వరకు వచ్చి ఉన్న మరి యువతకున్నంత ఇప్పుడు అప్డేట్ జ్ఞానాన్ని లేకపోవచ్చు, కానీ అయినప్పటికీ మనకున్నంతలా మనం నేర్చుకొని ఇప్పుడు యువతకు కూడా మేము కొంతవరకు వర్క్షాపులు ఇవ్వాలని తపన పడుతున్నా. మరి ఎవరైనా కానీ కావాలనుకుంటే ఫోటోగ్రాఫర్ కాంపిటీషన్లో పాల్గొనాలనుకుంటే నన్ను సంప్రదించండి. నేను అన్ని సైట్లు ఇచ్చి వారికి కోఆపరేషన్ చేస్తానని చెప్పని ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు 19/8/2026 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ యొక్క ఫోటోగ్రఫీ మిత్రులందరికీ మరి రాష్ట్రం నుండి మొట్టమొదటిసారిగా ఒక జెండా ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ జెండా ఆవిష్కరణలో పాల్గొని ఫోటోగ్రాఫర్ల ఐక్యతను చాటిల్లాలని ముందు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ. థ్యాంక్ యూ. నా పేరు మైమల కేదారెడ్డి, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇన్ కరీంనగర్.